ఎక్కడ వీళ్ళకి నిజాయితీ ఉందని నేను అడుగుతున్నా అధ్యక్ష. కడుపు నిండా విషమే అధ్యక్ష. మూసీలు ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో విషం అంతకంటే ఎక్కువ ఉంది అధ్యక్ష. ఏ ఏ ఏ ఏ విధంగా వీళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారు అధ్యక్ష? సమాజం మర్చిపోయింది అనుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడింది, వీళ్ళు చెప్పింది మర్చిపోయినరా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడింది ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, మేము చట్టం తెచ్చినాం, నిర్దాక్ష్యంగా కూలగొడతాం, ఈ చట్టంలో ఎవరికి నోటీసు కూడా ఇచ్చేది లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి గారు మూసీ మీద డ్రోన్లతో తీసినాం, ఆకాశంలతో తీసినాం, భూమి మీద నుంచి తీసినాం, నీళ్ళ మీద నుంచి వీడియోలు తీసినాం, 10,000 పైగా అక్రమ కట్టడాలను మళ్ళీ తెలుగులో చెప్తే సరిపోదని మళ్ళీ హిందీలో కూడా చెప్పిండు అధ్యక్ష, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు. నాకేం అభ్యంతరం లేదు. వాటన్నిటిని కూడా బుల్డోజర్ జేసీబీలు పెట్టి కొట్టేసేయండి, మొత్తం తొక్కేసేయండి అని ఆనాడు చెప్పిండు అధ్యక్ష. అప్పుడే చరిత్ర మర్చిపోయింది అధ్యక్ష మీరు మాట్లాడింది. ఈనాడు కనీసము మేము ఈ ఆక్రమణలో ఉన్న వాళ్ళను గుర్తించి మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు నష్టపరిహారం ఇస్తాము, ఈ ప్రాజెక్టు మంచిగా కట్టుకుందాము, బాగుపడదాము, మంచిగా బతుకుదాము, మీ పిల్లలకు మంచి పాఠశాలలు ఇస్తాము, మీకు వైద్యం అందిస్తాము, ఆడపిల్లలకు ఉపాధి కల్పిస్తాము, స్వయం సహాయక సంఘాలలో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాము, ఆత్మ గౌరవంతో బ్రతకండి అని చెప్పి మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని మేము చేపడితే ఏది ఏమైనా మేము అడ్డుకుంటాం, మేము అడ్డం బండుకుంటామని ఒక ఆయన అంటాడు. ఇంకొక మిత్రుడు గొప్పగా చెప్తాడు, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రపంచానికే ఆదర్శం, యమునా నది రివర్ ఫ్రంట్ ఇప్పుడు అద్భుతం, గంగా నది రివర్ ఫ్రంట్ అసలు చూడతరం కాదని చెప్తారు. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం ఎమ్మెల్యేలను పంపించిన అధ్యక్ష చూసిరండి అని, 150 మంది కార్పొరేటర్లను పంపించిన అధ్యక్ష. ఇష్టం లేని వాళ్ళు పోలేదు కానీ చాలామంది పోయినరు. ఈరోజు ఆ సబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాదులో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి ఎన్ని వేల కుటుంబాలను తరలించినరో, ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చినో నిజ నిర్ధారణ కమిటీ ఏమంటే ఇప్పుడే ఈ సభ నుంచి వేసి పంపిద్దాం అధ్యక్ష. ఈరోజు చేస్తున్న దాంట్లను ఏది చేస్తున్న దాన్ని మనం చేస్తే ఏం చేసినాము, ఇతరులు మన ప్రాంతానికి అహ్మదాబాదు సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, వారణాసిని వాళ్ళు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకొని మనం పునరుద్ధరణ చేసుకుంటే ఎవరికి సమస్య వచ్చింది అధ్యక్ష? ఆ ప్రాంతంలో నిల్వ నీడలేయడానికి ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి బ్రతకడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చిన వాళ్ళు, అక్కడ నివసిస్తున్న వాళ్లకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేసుకొని ప్రాజెక్టులు నిర్మించుకొని ఒక మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందాం, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చుకుందామని ఎంత చెప్పినా వినరేంది అధ్యక్ష. ఏమీ చేయొద్దు కానీ మీరు అక్కడి నుంచి ఎవరిని కదిలియొద్దు, ఎవరిని ముట్టుకోవద్దు, దేన్ని మీరు తొలగించొద్దు, కానీ మీరు అభివృద్ధి చేయండి అంటారు. మళ్ళీ చెప్తాడు మూసీ ఉప్పల్ బగాయతులు మేము అభివృద్ధి చేసినామన్నాడు. ఆ అభివృద్ధికి ఎవరిని పెట్టిరు అధ్యక్ష? చైర్మన్ నీతో పాటు ఎన్నికైన ఆయన కాదా? మరి ఆడ మూసీ కింద అభివృద్ధి చేస్తే వరద రాగానే మొత్తం కప్పుకపోయింది, కొట్టుకపోయింది అధ్యక్ష.